వెల్కమ్ టు రైట్ న్యూస్. విశాఖపట్నం జిల్లా గాజువాకలో విశేష దృశ్యం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు స్వీకరిస్తే ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు త్రిచక్ర సైకిల్ యాత్ర చేస్తానని మొక్కుకున్న దివ్యాంగుడు నెయ్యల ప్రసాద్ తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ యాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కష్టసాధ్యమైన తన ప్రయాణం నవంబర్ నెలలో ఇచ్చాపురం నుంచి ప్రారంభమై ప్రతిరోజు కిలోమీటర్ల ద్విచక్ర సైకిల్ నడుపుతూ ముందుకు సాగింది. నేడు గాజువాకకు చేరుకున్న ఆయన్ను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చి ఆర్థిక సహాయం కూడా అందజేశారు. నెయ్యల ప్రసాద్ తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. నా పేరు నెయ్యల ప్రసాద్. మాది బోరగం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. నాది చిన్న పల్లెటూరు. నేను వికలాంగును, 2 కాళ్ళు ప్రాబ్లము. నాకు అన్ని రకాలుగా గవర్నమెంట్ సహకరించడం వల్ల మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, అచ్చెన్నాయుడు గారు అందరూ సహకరించడం వల్ల 2023న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఒక వికలాంగుడిగా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను బాబు గారు సీఎం అవుతే నేను ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు ఆ వెంకటేశ్వర స్వామి గారికి దర్శనం చేసుకుంటానని నేను ఆ రోజు మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు అనుకున్నాను. నేను ఈరోజు ఇచ్చాపురం నుంచి అనేక కష్టాలు పడి ఈరోజు గాజువాక నియోజకవర్గం చేరుకున్నాను. పల్లా శ్రీనివాస్ గారి ఆఫీస్కి సార్కి కలిశాను. నాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు, అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. పోలీస్ అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరూ సహకరిస్తున్నారు. ఎందుకంటే వికలాంగుడు ఇంత లాంగ్ వెళ్తున్నాడు అనేసి, ఒక 2 కాళ్ళు లేకపోయినా దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అనేసి ఒక ఇది వల్ల నేను ఈ ర్యాలీ మొదలు పెట్టాను. పల్లా శ్రీనివాస్ గారు 2014 నుంచి నాకు పరిచయము. అన్ని రకాలుగా అప్పటి నుంచి నాకు సపోర్ట్గా చేస్తున్నారు. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారికి కల్పించారు, బాబు మీరు సీఎం అవుతే నేను ర్యాలీ చేస్తాననేసి. నేను ఆ రోజు ఇంకా బాబు గారికి చెప్పాను. పల్లా శ్రీనివాస్ గారే అక్కడ ఉంటారు. అన్ని రకాలుగా మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, డాక్టర్ బెందాల్ అశోక్ ఇచ్చాపురం నియోజకవర్గం ముద్దుబిడ్డ, తర్వాత అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు ముగ్గురుతో నేను సైకిల్ ఓపెన్ చేయించుకున్నాను. ర్యాలీ మొదలు పెట్టాను. ఇచ్చాపురం నుంచి ఇక్కడికి నేను 20 డేట్న 12వ నెల 20 డేట్న స్టార్ట్ చేశాను. అనేక కష్టాలు ఈరోజు ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడికి వచ్చి 3 రోజులు అయింది. సార్ లేరు అందుబాటులో, ఈరోజు వచ్చారు. ఇక్కడ నాకు అన్ని రకాలుగా ఆఫీసు వాళ్ళైనా, ప్రెస్ వాళ్ళైనా నాకు చాలా ఆదరగా, అభిమానంగా చూసి నాకు ఆర్థిక సాయం ఇంకా ప్రెస్ వాళ్ళు ఇంకా నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేసి నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. సార్ వస్తే నీకు పరిచయం చేయించేసి నీకు అన్ని రకాలుగా ఇచ్చేస్తామనేసి నాకు ఇచ్చేశారు. 60 రోజులు పడుతుంది సార్. అంటే రోజుకి 10-12 కిలోమీటర్లు తొక్కుని వెళ్తున్నాను సార్. నాకు దయచేసి, నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఈ సైకిలే తొక్కుతున్నాను. దయచేసి ఈ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని నాలాంటి వికలాంగుడికి ఒక మోటార్ ఇప్పిస్తారని, లేకపోతే ఒక స్కూటీ ఇప్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకొని, నాకు మ్యారేజ్ అయ్యి 2 బాబులు, నేను వికలాంగుడినైనా